హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ స్పోక్ పర్సన్ నిజాముద్దీన్ గారు ఉన్నారు. నమస్తే సార్. హాయ్ సార్. సార్ ఇప్పుడు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అమలు చేయడంలో ఫెయిల్ అయింది అంటున్న బీఆర్ఎస్, మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదు? మీరు చూసినారమ్మా, 2023లో ఒక్కసారిగా వాళ్ళు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత వాళ్ళ మానసిక గురి అయ్యి చాలా డిస్టర్బ్ అయిపోయినారు. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు 0 చూపించినారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి విమర్శలు చేస్తూ వాళ్ళ వాక్ అనేది నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్. ఎంపీ ఎలక్షన్లో 0 వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అన్నీ మనం చూసుకుంటే మనకు తెలుస్తున్నాయి. గతంలో 2 వాళ్ళు పార్టిసిపేట్ చేస్తలేరు, రాబోయే ఒక విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు టోటల్లీ వాళ్ళు డిస్టర్బ్ అయినారు. కాంగ్రెస్ పార్టీ ఏ పని చేస్తే కూడా, మంచి చేస్తే కూడా చెడు చూపినట్టు ప్రయత్నం చేస్తారు. ఏదన్నా తప్పు చేస్తే కూడా వాళ్ళు దానికి ఒక పెద్ద ఎత్తున చేసేసి వాళ్ళు ముందుకు ప్రజల్లో తీసుకుపోయి ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది ప్రజల పట్ల. ఇది ప్రజల ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజల దగ్గర మనము ఏ బాధలు ఉన్నాయి, గ్రామ సభ పెట్టి కానీ, ప్రజా దర్బారు పెట్టి కానీ, మన గతంలో ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేసి, గాంధీ భవన్లో మంత్రులను కూర్చోబెట్టి ఏ విషయంలోనైనా మేము డోర్స్ ఓపెన్ పెట్టి కూర్చున్నాం, ప్రజల బాధలు వినడానికి ఉన్నాం. కానీ ఇవన్నీ చెడగొట్టేది ఎవరంటే ఇట్స్ వెరీ క్లియర్, బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీని విమర్శన చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్న బీఆర్ఎస్ మాత్రం ఉప ఎన్నిక పెడితే దానిలో మేము సక్సెస్ అవుతాం, మేము గెలుస్తాం అంటున్నారు. మరి దానికి ఇప్పుడు నేను ఒకటే అంటున్నానండి, ఉప ఎన్నిక వస్తుందా రాదా అని వేరే విషయం, సుప్రీంకోర్టు మీద హైకోర్టు మీద ఆధారపడి ఉంటుంది. కానీ వీళ్ళైతే ఏమన్నా చర్చలకు రావాలి, అది రానేలేదు, ఇంకా దానికి చర్చలు తీస్తున్నారు. వీళ్ళకు టైంపాస్ అయితే లేదు. వీళ్ళు పవర్ రావాలి, మళ్ళీ ఇది ఎన్నికలు అయిపోవాలి, మనం తొందరగా గెలిచిపోవాలి, ప్రజల్లో ఇంకా వాళ్ళకి మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఇప్పుడైతే మనం గెలుస్తాం అన్నట్టు ఒక క్రియేట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీరు కానీ ఎలక్షన్స్ వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, సంవత్సరమే పూర్తిగా అయింది. మీరు 10 సంవత్సరాలు చేసినారు. మీ పరిపాలన తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసినారు. మా పరిపాలన కూడా ఎంత అప్పులుంటే కూడా మేము ఏ స్కీమ్ని ఎగొట్టకుండా అన్ని స్కీమ్లకి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏం చెప్పినాం, ఎంత చెప్పినాం, ఏ వాగ్దానం ఇచ్చినాం అది 100% పూర్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మాట ఉండే పార్టీ. గతంలో మీరు ఎన్నో వాగ్దానాలు చేసినారు, ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. మళ్ళీ అంటారు మా మేనిఫెస్టోలో లేని పనులు మేము చేసినామంటారు. చేసి ఉండొచ్చు. మీరు మీ సర్వే ప్రకారం ఎవరు ఏ కాన్స్టిట్యున్సీలో ఏం చేస్తే బెనిఫిట్ అవుతుంది, ఎవరికి గొర్రెలు ఇస్తే మనకు బెనిఫిట్ అవుతుంది, ఎవరికి పందులు ఇస్తే మనకు బెనిఫిట్ అవుతుంది అనే ఆలోచనతో మీ స్వార్థం వాడుకొని మీ రాజకీయ ప్రయోజనాలు కూడా మీరు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ ఉంది ప్రజల పట్ల. ఏ విషయం ఉంటే ప్రజల సంక్షేమం గురించే చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఫామ్ హౌస్ లో పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం, కేటీఆర్ గారు అప్పుడు ఈ కార్ రేస్ లో ఆ ఇష్యూ, ఎమ్మెల్సీ కవిత గారి ఢిల్లీ లిక్కర్ ఇష్యూ, ఇలా బీఆర్ఎస్ పైన ఎందుకు ఆరోపణలు కేసులు అనేవి వస్తున్నాయి? బీజేపీ విషయంలో ఎందుకు రావట్లేదు? అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉంది. 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోడ్ నెంబర్ 45 చూడండి ఒక్కసారి. నేను అనుకుంటా అప్పుడు ఒక రెసిడెన్షియల్ లొకాలిటీ, అది ఇప్పుడు పబ్లకి మారిపోయింది. అది కంప్లీట్. అది ఎవరి పాలన జరిగింది? బీఆర్ఎస్ పాలన జరిగింది. బీఆర్ఎస్ పాలనలో లిక్కర్ దందని పెంచి దానికి వచ్చే ఆదాయము ప్రభుత్వంకి సరిపోవాలని లిక్కర్ దందని పెంచినారు. డ్రగ్స్ దందా, మళ్ళా ఇంకా ఫామ్ హౌస్లో వేరే దందాలు ఉన్నాయి, పేకాటలు ఉన్నాయి, మన కోడి పందాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే వీళ్ళకి ఎట్లుందంటే ఏ జాగా నుండి పైన పైసలు వస్తాయి. ఇప్పుడు యూత్ ఉన్నారు, యూత్కి ఏం అట్రాక్షన్ కావాలి, పబ్బులో అట్రాక్షన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచిగా చదువుకునే టైంలో చదువుకున్న తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చింది, హైటెక్ సిటీలో మంచి జాబ్ ఉంది, ఏదో ఒక 5,000కి శాలరీకి 10,000 శాలరీ పనిచేసే వాళ్ళు ఆ పొజిషన్లో వాళ్ళు ఉండుంటే ఆ పొజిషన్ నుంచి ఇప్పుడు
లక్షల శాలరీకి వచ్చినారు, వాళ్ళ కష్టంతో వచ్చినారు. పిల్లలు తప్పు లేదు, పిల్లలు కష్టపడి మంచి చదువుకున్నారు, మళ్ళా పెద్ద జాబులు కూడా పోతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పైసలు ఎట్లా తీసుకోవాలి, వాళ్ళు అప్పుడు ఇంత తక్కువ పైసలే వస్తుండే, వాళ్ళు ఎక్కువ పైసలు సంపాదిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోవాలి. అంటే వాళ్ళు ఏం బిజినెస్ చేస్తే కూడా మనకేం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి సింగపూర్ పోతారు, సింగపూర్ ఎందుకు పోతారండి, మేమే సింగపూర్ చేస్తామంటారు, ఇక్కడ మేమే దల్లాస్ చేస్తాం, మేమే మలేషియా చేస్తాం, మళ్ళీ మేమే బ్యాంకాక్ చేస్తామంటారు. అక్కడ పోయి వాళ్ళు చేసే పనులన్నీ తప్పులన్నీ అక్కడున్న పబ్బులన్నీ ఆ స్టైల్లోనే ఇక్కడ పబ్లు క్రియేట్ చేసి ఫామ్లలో లోపల అన్ని అరేంజ్మెంట్ చేసి ఇవన్నీ దందలు చేసి వీళ్ళు పైసలు సంపాదించుకున్నారు, చాలా విపరీతంగా పైసలు సంపాదించుకున్నారు. దానివల్ల ఆ పైసలకి ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ లెక్క ఇది తీసుకొని వీళ్ళు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం స్టార్ట్ చేసినారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పనులకి ఎంకరేజ్ చేయదు. సే నో టు డ్రగ్స్ అని మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. ముందు నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత అప్పటి నుంచి ఎలాంటి సంఘటన లేదు. మేము ఎప్పుడు కూడా డ్రగ్స్కి కానీ మన డ్రింక్లకు కానీ ఇవన్నీ తప్పు పనులకి యూత్ ఎంకరేజ్ అయ్యే పనులందరికీ మేము దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ బీఆర్ఎస్ పైనే ఆరోపణలు, ఏవైనా ఏ కేసులు చూసినా బీఆర్ఎస్ మీదే వస్తున్నాయి. మరి స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళే కదా, స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళే. ఓకే, ఇంటర్నల్, ఎందుకంటే వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడడానికి టాపిక్ అట్లేం లేదండి, అట్లేం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలించినప్పుడు వాళ్ళిద్దరు దోస్తులే. ఇంటర్నల్ బ్యాక్ డోర్ నుంచి వాళ్ళ కూడా ఉండొచ్చు, ఏదన్నా బయటికి వస్తే అప్పుడు కూడా చెప్తాం. కానీ ఇప్పుడైతే బయటికి వచ్చింది కేటీఆర్ గారి రిలేషను, వాళ్ళ బేనామీలు అవన్నీ బయటికి వస్తూనే ఉండే, ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే మేము చెప్తున్నాం. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్తాం, తప్పేముంది, వాళ్ళు తప్పు పని చేస్తే చెప్తాం. ఇప్పటివరకు వాళ్ళు పట్టు రాలేదు, పట్టుకుంటే దొంగ, పట్టకుంటే దొరనే కదా, అట్టనే ఉంటుంది. ఇప్పుడు వరంగల్ పర్యటనను రాహుల్ గాంధీ గారు భయపడే వాయిదా వేసుకున్నారని అంటున్నారు, మీరేం చెప్తారు? అది పర్యటన లేదు, ఏం లేదండి, అది ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్కి ఆయన రావడం అనుకున్నారు, ప్రైవేట్ ట్రిప్గా రావడానికి అయిపోయింది, అది క్యాన్సిల్ కూడా అయిపోయింది. దానికి ఈయన ఒక ఇష్యూ చేయడము, దానికి ఫెయిల్ అయిందని చెప్పడము వీళ్ళకి అలవాటు అయిపోయింది. చెప్తున్నా కదా, మానసిక డిస్టర్బ్ అయిపోయినారని. ఏముంటే కూడా విమర్శలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తే మెచ్చుకోవాలి కదా, మెచ్చుకునే పని చేయకుండా విమర్శలు చేసే ప్రయత్నం వీళ్ళు. మీరు కవిత గారు కూడా చేసినారు. మొన్న మేము బీసీ సెన్సెక్స్ కేసు చేస్తే కామారెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడింది. లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చినప్పుడు ఉమెన్ రిజర్వేషన్. మీరు రీసర్వే ఎందుకు చేయించుతున్నారు? అవునండి, ప్రజలు ఆందోళన పడుతున్నారు. ప్రజలు అంటున్నారు మాకు సర్వే కాలేదు. ఇప్పుడు చాలా క్లియర్ అండి, ఇప్పుడు సర్వే వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీకు అనుకోకుండా మీరు బయటికి వెళ్ళినారు, మీ ఇల్లు లాక్కుంది, మీరు మిస్ అయినట్టే కదా. ఓకే, ఒక చావులో పోయినారా, లేకుంటే ఏదన్నా ఫంక్షన్కి పోయినారా, ఒక మ్యారేజ్కి పోయినారా, ఆ మ్యారేజ్కి మీరు డినై చేయలేరు, చావుకు డినై చేయలేరు, మీరు వెళ్ళినారు. సర్వే మీ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిరారు కదా, వాళ్ళు రొటీన్గా వస్తారు. ఎందుకంటే 3.5 కోట్ల ప్రజలకి సర్వే చేయాలి. సార్, ఇదంతా ఇన్ని రోజుల చర్చ జరిగినాకనే ఎందుకు మళ్ళీ రీసర్వే చేయాల్సి వస్తుంది? ఇదిగోండి, మేమైతే దొంగలెక్క దాచుకోలేదండి. 2014లో కుటుంబ సర్వే జరిగింది, రిపోర్ట్ ఎక్కడ పోయింది, దానికి ఏమైనా లీగల్ స్కాంటిటీ ఉందా? లేదు. మేము దానికి క్యాబినెట్లో ప్రవేశపెట్టినాం, క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీ చట్టసభలో డిస్కషన్ చేసినాం, మా దానికి లీగల్ ఉంది. అప్పుడు అసెంబ్లీలో కూడా ఇంకా పూర్తి కాలేదని చెప్పినారు. మేము కూడా ఇంకా ప్రజలు చూసినాం, ప్రజలు కూడా అంటున్నారు మాకు కాలేదని. ఎలక్టెడ్ మెంబరే దానికి డినై చేసినారండి. మీరు చేసినప్పుడు కేటీఆర్ గారు చూస్తున్నారు, ఆయన చేసుకోలేదు, కేసీఆర్ గారు చేసుకోలేదు, కవిత గారు చేసుకోలేదు, హరీష్ రావు గారు చేసుకోలేదు. అంటే వీళ్ళే చేసుకున్నప్పుడు ఒక 15-16 lakhs పీపుల్ కాలేదంటే వీళ్ళే వాళ్ళకి ఎంకరేజ్ చేసినారేమో. ఎందుకంటే వీళ్ళే చెప్పడం, ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు కదా, ఏముంటే కూడా తప్పే అంటున్నారు. లేదు అంత బోకస్ సర్వే, మీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ల్యాండ్లు పట్టుకుంటారు, అవన్నీ వాళ్ళే చెప్పినారు. వాళ్ళ వలన కొంచెం ప్రాబ్లం అయ్యవచ్చు. మేము చాలా ఓపెన్గా ఉన్నాం, సర్వే చేసినాం, అయిపోయిందండి, ఇంకేం చేయమని చెప్తలేం. ఓకే, మీకు రాలేదా, మీరు సర్వే చేసుకోలేదా, ఎస్ వీఆర్ ఓపెన్. ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం. మళ్ళీ మేము ఓపెన్ చేసి మీకేముంటే కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మళ్ళీ ఇవాళ రేపు అఫీషియల్ రిలీజ్ అవుతుంది, 16 నుంచో 17 నుంచో స్టార్ట్ అవుతుంది. ఒక 10 days టైం ఇస్తాం, మళ్ళీ అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రజల నుంచి వాదన వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ కదా ఇది ఫామ్ హౌస్ ప్రభుత్వం కాదు, ఇది మన ప్రగతి భవన్ ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. డెఫినెట్లీ మేము ప్రజలకు అనుకున్న వాళ్ళ ఇబ్బందులకి మేము ఉన్నామని చెప్తున్నాం, ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.